వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. ఇక వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాల ప్రత్యేకమైన భేటీని నిర్వహిస్తున్నాయి. దేశంలో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. నాటి ప్రధాని నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు. ఈ తరుణంలోనే ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ భేటీలో తీర్మానం చేయబోతున్నారు. ఈ ప్రత్యేకమైన తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్డీఏ భేటీకి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. ఇక ఈ సమావేశంలో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు వచ్చారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఢిల్లీలో భారత మండపంలో ఎన్డీఏ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. రైట్, ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ లో మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాల ప్రత్యేకమైన భేటీని నిర్వహిస్తున్నాయి. దేశంలో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డుని నెలకొల్పడం జరిగింది. నాటి ప్రధాని నెహ్రూ రికార్డుని ఆయన అధిగమించారు. అంతేకాదు, ఈ తరుణంలో ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ భేటీలో తీర్మానం చేయబోతున్నారు. ఈ ప్రత్యేకమైన తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్డీఏ భేటీకి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సమావేశంలో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు రాగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఢిల్లీలో భారత మండపంలో ఎన్డీఏ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ లో మనకి రిపోర్ట్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. జమీమా, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా దీనికి కారణం ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ నేతల సమావేశం జరుగుతుంది. దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాల నుంచి 35 పార్టీ నుంచి 75 మంది నేతలు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. దీంతో ప్రధానంగా మోదీ పాలనకు 12 ఏళ్లైన సందర్భంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసేట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా మోదీని అభినందిస్తూ ఈ భేటీలో ఒక తీర్మానం చేయనున్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో జరిగినటువంటి దేశ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు దీంట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంట్లో ఈ మోదీని అభినందిస్తూ చేయబోయే ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశానికి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీంట్లో 12 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఏ పక్షాల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ అంశాలు దీంట్లో ప్రధానంగా పబ్లిక్ లోకి పోయే అంశాలు, ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించి వచ్చే నేపథ్యంలో 12 ఏళ్ల కాలంలో జరిగినటువంటి రాష్ట్రాల అభివృద్ధి కానీ ఇంకా చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ పక్షాల ఇంకే విధంగా బలంగా ఉండాలి, ఏ అంశాలని ప్రజలకు తీసుకువెళ్లాలనే అన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించడానికి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీకి హాజరవుతున్న నేపథ్యంలో ఎన్డీఏ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా దీంట్లో
చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఒక సరికొత్త రికార్డు మోదీ అధిగమించిన నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఉండాలి, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి అనే అంశాలు మొత్తం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్. రైట్, ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాల ప్రత్యేకమైన భేటీ నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పడం జరిగింది. నాటి ప్రధాని అయిన నెహ్రూ రికార్డునే ఆయన అధిగమించారు. ఈ తరుణంలో ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ భేటీలో తీర్మానం చేయబోతున్నారు. ఈ ప్రత్యేకమైన తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్డీఏ భేటీకి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సమావేశంలో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు వచ్చారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఢిల్లీలో భారత మండపంలో ఎన్డీఏ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.